దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుపు పరంపర కొనసాగిస్తూనే ఉందని సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్ ముద్రాజ్ అన్నారు. బీహార్ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినందుకు గాను సిద్దిపేటలో బీజేపీ నాయకులు సంబరాలు చేశారు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు శంకర్ మాట్లాడారు. నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంతో అన్ని రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. గెలుస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీకి చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఓటు వేసి గెలిపించిన బీహార్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వెంకట్, సంతోష్, శ్రీనివాస్, సాయిబాబా పలువురు పాల్గొన్నారు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి మరి ఎవరు కూడా తీసుకుపోయినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలపాలి. ముందుగాల బీహార్లో అత్యధిక మెజారిటీతోటి ఏ అంశాన్ని చూసినా ఉగ్రవాదులు ఎంతమంది మనల్ని భారతదేశాన్ని నాశనం చేస్తా అని చెప్పేసి అనుకున్నప్పుడల్లా భారతీయ జనతా పార్టీకి ఎనలేనటువంటి గౌరవం దక్కేటువంటి మన భారతదేశంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ యొక్క కనుసన్నలో నడుస్తున్నటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ బీహార్లో అత్యధిక సీట్లను సాధించి ఈరోజు భారతదేశ గౌరవాన్ని కాపాడినటువంటి వ్యవస్థను ఈరోజు ఆ యొక్క నరేంద్ర మోడీకే దక్కింది. మరి రాబోయే ఈ 3-4 ఇంకొక సంవత్సరంలో ఇంకొక 3-4 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఈ 3-4 రాష్ట్రాలను కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునేటువంటి పరిస్థితిని ఈ యొక్క దేశంలో నెలకొనబడింది. అందుకే భారతీయ జనతా పార్టీ ఎన్నలేనటువంటి ఎంతో శిఖరాలకు ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీని ఎవరు కూడా ఇక ముందు కూడా ఎవరు ఊహించినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క దేశాన్ని కాపాడేటువంటి పరిస్థితి మనందరిపైన ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీని మనము ప్రతిసారి కూడా మనము అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి పరిస్థితి నెలకొనాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి నాయకత్వాన్ని నమ్మి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఎక్కడ చూసినా బీజేపీ పార్టీదే విజయం. ఇవాళ దానికి ఉదాహరణ బీహార్ ఎన్నికల్లో డబుల్ సెంచరీ దాటి బ్రహ్మాండమైన విక్టరీని సాధించినందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీ బీహార్లో పనిచేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, బీహార్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ 2028లో జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో కూడా ఏదైతే బీహార్ ఫలితాలు వచ్చినాయో రాబో రోజులలో కూడా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి రాష్ట్రాలే ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉన్నది. ఇవాళ అచంచలమైన నమ్మకంతో నరేంద్ర మోడీ మీద విశ్వాసంతో ఏదైతే బాగా భారతదేశంలో వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి బీహార్లో కూడా ఇవాళ ఎన్డీఏ కూటమికి విజయం దక్కడం అనేది చాలా శుభపరిణామం. ఈ సిద్దిపేట జిల్లా పక్షాన మేమందరం ఇవాళ హర్షాన్ని వ్యక్తం చేస్తూ పాత బస్టాండ్ దగ్గర అంబేద్కర్ చౌరస్తాలో మిఠాయిలు పంచి బాణాసంచలు కాలుస్తూ సంబరాలు వ్యక్తం చేస్తూ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్.